Hello friends, welcome back my channel. Friends, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే మీకు చాలా మందికి తెలుసు, తెలుగులో గిడ్డంగులు అంటారు. అంటే ఆహారము నిల్వ ఉంచుతారు. చాలా చోట్ల ఈ ఆహార గిడ్డంగులు అనేవి గవర్నమెంట్ నిల్వ చేసి ఉంచుతుంది. అది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇది డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే వచ్చాయి. ఇవి పర్మనెంట్ పోస్టులు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రొవైడింగ్ సైంటిఫిక్ స్టోరేజ్, agriculture inputs, produce and other notified commodities besides providing logistics. అంటే ఇదే డిపార్ట్మెంట్ మాట. మీకు అంటే గిడ్డంగులు అని అంటారు కదా, పెద్ద పెద్ద స్టోరేజ్లు పెడతారు. మీకు ఎక్కడైనా చూస్తే పెద్ద పెద్ద స్టోరేజ్లు ఉంటాయి. సో ఇవి మనకి ఈ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టులు 40, 13, 9, 22, 81. సో ఇన్ని పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టులు ఏమన్నాయి చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్. ఇవి పోస్టులు వచ్చేసి 20 పోస్టులు ఎవరికి ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ 19, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ 3, ఎస్టీ 3 ఉన్నాయి. సో దీనికి శాలరీ వచ్చేసి ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. సో 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 88,620 రూపాయలు అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు ఉండాలి. సో ఇక్కడ డేట్ ఇచ్చారు. ఈ డేట్ వరకు 1997 నుంచి 2007 మధ్యలో పుట్టిన వాళ్ళై ఉండాలి, 28 ఇయర్స్. సో ఎవ్రీ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ ట్రైనీ వచ్చేసి టెక్నికల్ సైడు 13 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ సాలరీ ఉంది. దీని ఏజ్ కూడా 28 ఇయర్స్ అయితే ఉంది. ఇక అకౌంటెంట్ అయితే ఉంది. ఇందులో 9 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇస్తారు. దీని ఏజ్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక సూపరింటెండెంట్ జనరల్ ఇది 22 పోస్టులు ఉన్నాయి. ఇది సేమ్ సాలరీ, 30 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 81 పోస్టులు అయితే ఉన్నాయి. 29,000 నుంచి 93,000 వరకు సాలరీ అవుతుంది. దీనికి ఏజ్ వచ్చేసి 28 ఇచ్చారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది డిఫరెంట్ కేటగిరీ. అంటే ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇది. సో ఇక్కడ ఇస్తారు, మీరు కావాలంటే చదువుకోవచ్చు. నార్త్ ఈస్ట్ లడక్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ ఇది. ఇక దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉందో ఇవన్నీ ఉండాలి. సో ఈ డీటెయిల్స్ ఇవి. ఇక దీనికి రిజర్వేషన్ కోటా అనేది ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మనకు వర్తిస్తుంది. రిజర్వేషన్ కోటా అంటే మీకు జనరల్గా 5 ఇయర్స్ ఇక్కడ ఇచ్చారు. రిజర్వేషను జనరల్గా మనకి 5 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది ఉంటుంది రిజర్వేషన్ కోటా అనేది. ఇక దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14/12/2024 స్టార్ట్ అయింది. 12/1 వరకు అయితే ఉంది దీనికి టైము. పేమెంట్ అప్లికేషన్ ఫీ కూడా సేమ్ ఉంది. ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ అంటే ఇది అప్లై అయిపోయిన తర్వాత మినిమం ఒక 10 డేస్లో అయితే వచ్చేస్తుంది బిఫోర్ ఎగ్జామ్కి. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది విల్ బి ఇంటిమేటెడ్ లెటర్. ఇక డౌన్లోడ్ కాల్ లెటర్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా సేమ్ వాళ్ళు చెప్తారు. అంటే అన్నీ ఆన్లైన్లో మనకి ఆ సైట్లో ఉంటాయి, మనం చూసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ అన్నారు కదా, అదే డిగ్రీ అన్నారు కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు, A3 అని ఇచ్చారు ఇక్కడ. సో A3 అంటే పైన ఉన్న ఎలిజిబిలిటీ చూసుకోండి అని అంటున్నారు. ఓకే. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, డిగ్రీ, మేనేజ్మెంట్ ట్రైనీ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ నిల్ అయితే ఇచ్చారు. డిగ్రీ విత్ ఈ సబ్జెక్ట్ అయితే ఉండాలి.
అలాగే ఇక మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే సేమ్, ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు. ఇక మేనేజ్మెంట్ ట్రైనీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. అకౌంటెంట్కి బీకాము బిఏ కామర్స్ ఉండాలంటున్నారు. ఇక సూపరింటెండెంట్ జనరల్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇచ్చారు. ఇక జూనియర్ టెక్నికల్కి డిగ్రీ ఇచ్చారు, అది అగ్రికల్చర్ అయి ఉండాలి, లేదంటే జువాలజీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇది మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, 5 years, అది 3 years అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మన వాళ్ళ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో సేమ్ డీటెయిల్స్. ఇక పేపర్ ఎలా ఉంటుందని ఇచ్చారు, ఎన్ని మార్క్స్కి ఇస్తారు ఇది. సో నాలెడ్జ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని ఆల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ స్కోర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ఒక్కొక్కరు డిఫరెంట్గా పెడుతూ ఉంటారు. ఇది కంపల్సరీ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి. ఇంకా అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ అన్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి నిల్లు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక అదర్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ ఓసీ వాళ్ళకి 850 రూపాయలు అయితే ఉంది. ప్లస్ ఇక్కడ ఇంటిమేషన్ అంటే మనకు మళ్ళా వీళ్ళు పిలుస్తారు కదా మనల్ని, ఆ ఛార్జెస్ కూడా వేస్తున్నారు మన పైన. సో అది వీళ్ళకి కూడా ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది ఉంది, 500 రూపీస్. సో ఇక్కడ ఎస్టీ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి కూడా 500 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే వేస్తున్నారు. ఇక అదర్ క్యాండిడేట్స్కి అయితే కలిపేస్తున్నారు, 1350 రూపాయలు అయితే ఫీ ఉంది. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనం దీని మెయిన్ సైట్ అయితే ఉంది, ఆ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో ఇది మెయిన్ సైటు. ఇక్కడ మీరు చూస్తే మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూసామో ఇది అడ్వర్టైజ్మెంట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి, 12వ తారీఖు లాస్ట్ డేటు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్, సేమ్ మీ రిజిస్ట్రేషన్ నేము, కన్ఫర్మ్ నేము, మిడిల్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే తర్వాత మీకు ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీకు ఒక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫోటో సిగ్నేచరు, అంటే ఫస్ట్ ఏం అవుతుందంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టిన తర్వాత ఫోటో మీ సిగ్నేచర్ అనేది చేయాలి, ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ మీరు అప్లోడ్ చేసి నేను ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత అప్లోడ్స్ అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. పేమెంట్ అనేది లాస్ట్లో ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కరెక్షన్స్ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుంది కదా, ఆ నెంబర్తో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ కొట్టి సబ్మిట్ చేసేస్తే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీరు అక్కడ కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేయండి మీరు పేమెంటు, అలాగే ఈ రిసిప్ట్ ప్రింట్, అప్లికేషన్ ప్రింట్ అనేది ఎడిటింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం. ఇది సో డీటెయిల్స్. సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా, ఆల్రెడీ దీని గురించి తెలియకపోతే వెంటనే తెలిసింది కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.